4వ ప్రశ్న ఏమిటో చూద్దాం. ద 4th క్వశ్చన్. ఆది యందు ఏమి ఉండెను? ఏ అద్భుతములు, బి నీరు, సి వెలుగు, డి వాక్యము. డి వాక్యం అండి. ఆది యందు వాక్యం ఉండేది. మీరు ఏ సంఘానికి వెళ్తారు? మా నాన్నగారి దైవజనులు అండి. మీ నాన్నగారు దైవజనం. చాలా సంతోషం. బైబిల్ వాక్యం చదవమంటారు, పని ఉన్నప్పుడు త్వరగా కానీ మీరు చెప్పే ధోరణి కరెక్ట్ అంటారా? ఉదాహరణ చెప్తాను. మీకు వివాహం అయిందా? అయిందండి. వంట చేయాల్సిన సమయంలో వారికి ఎందుకు వాక్యం చేయాలనిపించింది. వెంటనే వాడు కూర్చుని పోయారు. కూర్చుని పోయి 2-3 గంటల వరకు లేవాలనిపించలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? స్తోత్రం 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 అంటారా? లేకపోతే ఏం చేస్తారు? నేను ప్రోత్సహిస్తానండి గారు. అలా చదివే అంత భాగ్యం కంటే చేయకపోయినా ఏం పర్వాలేదండి. ఏం పర్వాలేదు. అయ్యా, ఈ విషయంలో కొంచెం మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అలాగే. ఎప్పుడు ప్రార్థన చేయాలో అప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడు వాక్యం చదవాలో అప్పుడు వాక్యం చదవాలి. ఎప్పుడు వంట చేయాలో అప్పుడు వంట చేయాలి. ఎప్పుడు ఉద్యోగం చేయాలో అప్పుడు ఉద్యోగం చేయాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలండి. స్కూల్కి వెళ్ళే టైంలోనే వాడు బైబిల్ పట్టుకుని కూర్చోవాల్సిన అవసరం ఏముంది? 24 గంటలు వాడు స్కూల్కి వెళ్ళేది 6 గంటలే. అవునండి. మరి మిగిలిన 18 గంటలు ఏం చేస్తాడు? ఖాళీ కాబట్టి ఆ సమయాలు చదువుకోవచ్చండి. ఎక్కడైనా ఎప్పుడైనా బైబిల్ మొత్తంలో జాగ్రత్తగా పరిశీలన చేస్తే కష్టపడకుండా పని చేయకుండా దేవుడా దేవుడా అని చెప్పేటటువంటి వాళ్ళను దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మీరు చూసారా? అందరూ కష్టపడి ఉండేనండి గారు. వాళ్ళు కష్టపడకుండా దేవుడా దేవుడా అని కూర్చున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళగా యాక్చువల్గా దేవుడు ఏర్పరచుకోవాల్సింది. అదే వాళ్ళ కష్టం వీళ్ళు తెలిస్తేనే గారు ఆత్మల భారం తెలుస్తుందండి గారు. దయచేసి గమనించండి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, ఒక భార్యగా మన బాధ్యత చాలా ఇంపార్టెంట్. అవునండి. సో మొదటిగా బాధ్యత. అవునండి. బాధ్యత ఇంపార్టెంట్. మనం అందరం ప్రార్థన చేయాలి. అలాగే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. క్రియ దేనికి సూచన అంటే బాధ్యతకు సూచన. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, కానీ దానికంటే ఒక సమయం ఏర్పరచుకోవాలి. పగలు ఉన్నంత నా తండ్రి పని చేయాలి. పని చేయాలి. నా సలహా ఏమిటంటే బాధ్యతలు నిర్వర్తించని భక్తి దేవునికి అంగీకారము కాదు. ఏ వ్యక్తి అయితే నిజంగా దేవుని పట్ల భక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి బాధ్యత పట్ల ఖచ్చితంగా నిబద్ధత కలిగి ఉంటాడు. కాబట్టి అట్టి బాధ్యత కలిగినటువంటి జీవితం జీవించాలని మనస్ఫూర్తిగా